ఇత్తడి లేదా రాగితో తయారు చేసిన ఒక పాత్రలో నీటిని పోసి మామిడి ఆకులు వేసి కొబ్బరికాయ పెడతారు. ఆ పాత్ర మెడ చుట్టూ నలుపు లేదా తెలుపు దారాన్ని చుడతారు. ఈ విధంగా తయారు చేసిన పాత్రను కలశం అని అంటారు. అసలు కలశాన్ని ఎందుకు పూజించాలంటే దానికి ఒక కథ ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవళించి ఉన్న సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువబడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఉద్భవించిన బ్రహ్మ ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు. అదేవిధంగా కలశంలో ఉన్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. మామిడి ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీకలుగా నిలుస్తాయి. కలశానికి కట్టిన దారం సృష్టిలో బంధించబడిన ప్రేమను సూచిస్తుంది. అందువలన కలశాన్ని శుభసూచకంగా సూచిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు.